మీరు రీసెంట్గా పతాంజలి కేసులో కోర్టు చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఐ విల్ రిప్ యూ అపార్ట్ అనేసి సుప్రీంకోర్టు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది పతాంజలి మీద, బాబా రామ్దేవ్ మీద, బాలకిషన్ మీద. అంటే బాలకిషన్, బాబా రామ్దేవ్ వీళ్ళిద్దరిది అనమాట పతాంజలి. అయితే వీళ్ళు చేసినటువంటి తప్పేంటి? కోవిడ్ టైంలో కొరోనిల్ అనేటువంటి ఒక మందుని తీసుకొచ్చి ఆయుర్వేదానికి సంబంధించింది ఇది వాడండి చాలు కరోనా ఎగిరిపోతుంది అనేసి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. దాంతోపాటుగా అసలు మీరు అలోపతి అనేది వాడొద్దు, అది జనాల్ని మోసం చేసేటువంటి విధానం, వైద్య విధానం అంటూ రకరకాల అడ్వర్టైజ్మెంట్లు పబ్లిక్గా ఇచ్చారు. డెఫినెట్లీ ఆ విషయంలో పతాంజలిని కానీ రామ్దేవ్ బాబాని కానీ క్వశ్చన్ చేయాలి, వాళ్ళు చేసినటువంటి తప్పులకి ఫైన్లు వేయాలి, అవసరమైతే జైలు శిక్ష కూడా వేయాలి, అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు. కానీ ఇక్కడ డిఫరెంట్ యాంగిల్ ఒకటి ఇన్వాల్వ్ అయింది. క్రైస్తవ మిషనరీల యాంగిల్ కూడా దీంట్లో మనకు కనిపిస్తుంది. అది చెప్పిన తర్వాత నేను సుప్రీంకోర్టు ఐ విల్ రిప్ యూ అపార్ట్ అని ఎందుకు అంది అంత, అంటే ఐ విల్ రిప్ యూ అపార్ట్ అంటే నేను చీల్చేస్తాను అంటాం కదా మనం కోపంలో, నిన్ను ఐ విల్ టేర్ యూ అపార్ట్ అంటాం. అంటే రిప్ చేయడం అంటే ఇట్లా చీల్చడం, సో తోలు తీసేస్తాను అంటాం కదా, ఆ టైప్ అనమాట. సో ఎందుకు అట్లా అని సుప్రీంకోర్టు మారదు. సో ఇప్పుడు ఈ రామ్దేవ్ బాబా విషయంలో అసలు ఈ కేసు ఎక్కడి నుంచి ఉత్పన్నమైందంటే, ఇన్నాళ్ళు కూడా మనం ఎవరో కేసు పెట్టారు అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేసు పెట్టింది, మరి పెడతారు కదా అపోలో అనేది, దీని పేరేంటి, అల్లోపతి అనేది ఎందుకు పనికిరాదు అనేసి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే ఎవడోరుకుంటాడు, పెడతాడు. డెఫినెట్లీ పెట్టాలి కూడా, పెట్టకపోతే ఇంకా పెద్ద తప్పు. పెట్టారు, అందువల్ల కోర్టు సీరియస్ అవుతుందో అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, అప్పుడు కేసు పెట్టినటువంటి వ్యక్తి డాక్టర్ జాన్ రోజ్ అస్టిన్ జైలాల్. ఇతను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఇతను ఒక క్రిస్టియన్ అయితే మాత్రం ఐఎంఏకి ఉండకూడదా అంటే 100% ఉండొచ్చు. ఉండి కేసు పెట్టకూడదా అంటే ఖచ్చితంగా పెట్టవచ్చు, అసలు అందులో క్వశ్చనే లేదు. అతను కేసు పెట్టడాన్ని, అతను క్రిస్టియన్ అవ్వడాన్ని మనం ఇక్కడ తప్పు పట్టట్లా, డెఫినెట్లీ సపోర్ట్ చేయాలి కూడా అతన్ని. కానీ ఎక్కడ మనకి తేడా కొడుతోంది, ఎక్కడ అతను తప్పు చేశాడు అంటే, ఈ ఐఎంఏ హెడ్గా ఇతను ఉన్నప్పుడు పతాంజలిని ఇట్లా మిస్ అడ్వర్టైజ్మెంట్లు, కొరోనిల్ వాడండి తగ్గిపోద్ది, వ్యాక్సిన్స్ వాడద్దని అన్నాడే, ఇదే వ్యక్తి, ఇదే మనిషి అప్పట్లో కోవిడ్ టైంలో అంటే 2020-21లో ఉన్నాడు. ఈయన తర్వాత వేరే సింగ్ అని ఒక ఆయన వచ్చాడు. సో 2020-21లో కోవిడ్కి మీకు మందు ప్రభువును ప్రార్థించండి, గాస్పెల్ విధానాన్ని మీరు అవలంబించండి ఇదే వ్యక్తి మాట్లాడాడు. మరి ఆయన మీద కూడా ఆయన కేసు పెట్టుకోవాలిగా డెఫినెట్లీ. అంటే ఇప్పుడు ఎట్లా టర్న్అవుట్ అవుతుందంటే, ఈయన టార్గెట్ చేసింది ఆయుర్వేదాన్ని, ఈయన టార్గెట్ చేసింది రామ్దేవ్ బాబాని కాదు అనేటువంటి కొత్త యాంగిల్ ఇందులో బయటపడుతుంది. అంటే ఒక రకమైనటువంటి గ్రడ్జ్, ఒక రకమైనటువంటి కక్షతో ఇదంతా చేస్తున్నాడు. నిజంగా నిజాయితీగా అలోపతి మీద ప్రేమతో చేస్తే 100% అతను సపోర్ట్ చేద్దాం. ఇప్పటికైనా సరే రామ్దేవ్ బాబా చేసింది ఇతను గ్రడ్జ్ పెట్టుకున్నంత మాత్రం రామ్దేవ్ బాబా చేసింది తప్పైపోదుగా, కోర్టు కోప్పడుతోంది తప్పైపోదుగా. కోర్టు కోప్పడానికి రీజన్స్ కూడా నేను చెప్తా. సో దీని వెనక ఉన్నటువంటి ఇతని వెనక చాలా క్రిస్టియన్ మిషనరీస్ ఉన్నాయని, అసలు ఒక రిలీజియన్ని ఇంత బ్లైండ్గా బిలీవ్ చేసేవాళ్ళు, ఒక హిందూయిజంనైనా, ఒక ఇస్లాంనైనా, ఒక క్రిస్టియానిటీనైనా, ఒక బుద్ధిజం, సిక్కిజం అయినా, దేన్నైనా ఇంత బ్లైండ్గా బిలీవ్ చేసే వాళ్ళని అసలు ప్రెసిడెంట్ ఎట్లా చేస్తారు? మెడికల్ అసోసియేషన్ అదంతా సైన్స్కి సంబంధించినటువంటి అంశం. ఎందుకు అట్లా? ఖచ్చితంగా వాళ్ళు రిలీజియన్ చెక్ చేసుకోవాలి, అందులో డౌట్ లేదు. ఎందుకంటే నువ్వు ఒక మినిస్టర్ని చేయట్లా, ప్రధానమంత్రిని, చీఫ్ మినిస్టర్ని చేయట్లా, ఇక్కడ నువ్వు ఎవరిని చేస్తున్నావు? ఒక సైన్స్కి సంబంధించినటువంటి హెడ్ని తయారు చేస్తున్నావు. అంటే ఆల్మోస్ట్ దీస్ డాక్టర్ హెడ్స్ ఆర్ ఈక్వల్ టు సైంటిస్టులు. ఒక సైంటిస్ట్ ఏతిస్టే అయి ఉండాలి, వాడు ఏ మతాన్ని నమ్మకూడదు. ఎందుకంటే సైన్స్ని నమ్మేవాడే వాడు సైంటిస్ట్ అవ్వగలుగుతాడు. అట్లాగే ఒక డాక్టర్ అనేవాడు కూడా, నేను అనేది లోకల్ డాక్టర్స్ కాదు, అట్లాగని వాళ్ళకి బిలీఫ్ లేదని కాదు, వీళ్ళ వెనకాల క్రిస్టియన్ మిషనరీలు ఉండడం, వీళ్ళ వెనకాల పెద్ద పెద్ద హిందూయిజం సంబంధించినటువంటి స్వామీజీలు, మత పీఠాధిపతులు ఉండడం, వీళ్ళ వెనకాల ఇస్లాంకి సంబంధించినటువంటి ఈ ఖురాన్కి సంబంధించినటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు ఉండటం, ఇది ఖచ్చితంగా తప్పే కదా. ఇవి మనం చెక్ చేసుకోకుండా ఎందుకు అట్లాంటి వాళ్ళని నియమిస్తున్నారు అనేది డెఫినెట్లీ చెక్ చేసుకోవాలి. 2020-21లో జరిగినటువంటి తప్పిది. ఆ వ్యక్తి మరి పతాంజలిని టార్గెట్ చేశాడా, ఆయుర్వేదాన్ని టార్గెట్ చేశాడో తెలియదు, కానీ అప్పట్లో ఇట్లాంటి కేసు పెట్టాడు. అట్లాగని రామ్దేవ్ చేసిన తప్పు కరెక్ట్గా నేను అంట్లా. డెఫినెట్లీ ఒక ఆయుర్వేదానికి ఉండే మర్యాద దానికి ఉంటుంది, ఒక అలోపతికి ఉండే మర్యాద దానికి ఉంటుంది, అట్లాగే హోమియోకి ఉండేటువంటి మర్యాద దానికి ఉంటుంది. దేనికి దానికి
మన దేశం మంచి మర్యాద ఇచ్చింది, దానికి తగ్గట్టు ఇప్పుడు ఆయుర్వేదంలో దొరకని వాటికి సొల్యూషన్స్ అలోపతిలో ఉంటాయి. అలోపతిలో సొల్యూషన్స్ సర్జరీ చేయించుకోవాల్సిందే నువ్వు కంపల్సరీ అన్నవి యోగా ద్వారా ఆయుర్వేదం ద్వారా వదిలించుకున్న ఉంటాయి. ఆయుర్వేదము అలోపతి ఏమీ చేయలేనివి కొన్ని కొన్ని స్కిన్ డిసీజెస్ హోమియోలో తగ్గుతూ ఉంటాయి. మనం ప్రతిదానికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంతేగాని అలోపతి వాళ్ళందరూ వచ్చేసి ఆయుర్వేదం వాడకండి, పతంజలి వాడకండి అని అంత ఫేక్ అని టీవీలో యాడ్లు ఇచ్చేస్తే అట్లా. సేమ్ టైము పతంజలి అయినా అలోపతి అయినా హోమియో అయినా దాని లెవెల్లో ఉండే క్లినికల్ ట్రయల్స్ని దాటి వచ్చిన తర్వాతే వీటికి సంబంధించిన ప్రచారాన్ని ప్రజల్లో చేయాలి. పతంజలి చేసినటువంటి తప్పదే, కరోనాకి ఎటువంటి క్లినికల్ ట్రయల్స్ లేకుండా ఇది కోవిడ్ తగ్గిస్తుందని అబద్ధపు ఫేక్ ప్రచారాలు ఇచ్చారు. వాళ్ళు వీళ్ళని టార్గెట్ చేసినంత మాత్రాన రామ్దేవ్ బాబా అనే వ్యక్తి పర్ఫెక్ట్ మనిషి అయిపోవడం అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు అంత సీరియస్ ఉంది అనేది గురించి మాట్లాడుకుందాం. పతంజలి ప్రొడక్ట్స్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు అనేది 100% కరెక్ట్, అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు. బట్ టార్గెటెడ్గా చేస్తంలో నిజం బయటపడింది అంతే. వాళ్ళు టార్గెటెడ్గా చేసిన మాట వాస్తవం, వీళ్ళు తప్పు చేసిన మాట వాస్తవం. ఇప్పుడు ఏం జరిగిందంటే కోర్టులో నేను వర్చువల్గా అటెండ్ అవుతాననేసి రామ్దేవ్ బాబా చెప్పాడు. లేదు మీరు డైరెక్ట్గా రావాలని కోర్టు అడిగింది. అపాలజీ చెప్పారు. అపాలజీ కూడా మీకు లిప్స్ నుంచి వస్తుంది తప్ప మీరు స్ట్రాంగ్గా చెప్పట్లేదు అనేసి చెప్తున్నారు. ఇదంతా కూడా డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ 1954-74 ఒకటి ఉంటుంది, దాని ప్రకారం అనమాట ఇదంతా. ఎవరైనా సరే దేశంలో అలోపతి అయినా ఆయుర్వేదం అయినా ఇంకోటైనా నేను ఒక బిళ్ళతో మీ రోగాన్ని తగ్గించేస్తాను అని చెప్పకూడదు. అంటే క్యూర్ అని చెప్పకూడదు, ట్రీట్మెంట్ అని చెప్పాలి. మీ యొక్క క్యాన్సర్ రోగం అనండి, కోవిడ్ అనండి, జలుబు అనండి, దగ్గు అనండి, ఏదైనా సరే మేము ఇచ్చే ట్యాబ్లెట్ మీకు ట్రీట్ చేస్తుంది అంటే మీకు తగ్గించడంలో సహాయపడుతుందని చెప్పాలి. కానీ మేము ఇచ్చింది వేసుకుంటే మొత్తం పోతుంది అనేసి అస్సలు చెప్పకూడదు. అట్లా చెప్పడాన్ని మ్యాజికల్ రెమెడీ కింద కన్సిడర్ చేస్తారు. అలోపతికి అని ఇదే వర్తిస్తుంది. సో బాబా రామ్దేవ్ చేసినటువంటి తప్పదే. ఆ సెక్షన్ని, ఆ యాక్ట్ని వీళ్ళు ఉల్లంఘించారు, అందువల్ల కేసు పడింది. సరే మీరు రండి వచ్చి క్షమాపణ చెప్పండి అనేసి మాట్లాడితే కూడా చాలా యాటిట్యూడ్ చూపించారు. మేమేంటి వచ్చేది అన్నట్టు బిల్డప్ ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళ వెనకాల ప్రభుత్వాలు ఉన్నాయి. మరి బీజేపీ ప్రభుత్వం ఈరోజు వీళ్ళ వెనకాల సపోర్ట్ చేస్తుంది. రేపు కాంగ్రెస్ వస్తే ఇందాక చెప్పినటువంటి ఆస్టిన్ రోజుల్లో లాంటి వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సో వీళ్ళు మత రాజకీయాలు చేయడం వల్ల జరిగేటువంటి డేంజర్స్ అనమాట ఇట్లాంటివి. సో వాళ్ళు రాకపోవడం, వాళ్ళు పొగరు చూపించడంతో కోర్టుకు కోపం వచ్చింది. అంతవరకు అయిపోలే. ఇంకా ఎందుకు ఇంత కోపం వచ్చిందంటే కోర్టుకి ఫేక్ ఏరోప్లేన్ టికెట్స్ని చూపించాడు బాబా రామ్దేవ్ కోర్టులో. వాళ్ళ లాయర్ మా క్లయింట్ ఊళ్ళో లేడు, వేరే దేశం వెళ్ళాడు, సో ఇది కొన్ని టికెట్లు అనేసి ఫేక్ ఏరోప్లేన్ టికెట్స్ చూపించాడు. దాంతో కోర్టుకి ఇంకా ఒళ్ళు మండి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసింది. ఒక చిన్న లోవర్ కోర్టులో కూడా ఒక మైన్యూట్ ఆధారాన్ని కూడా ట్యాంపర్ చేయకూడదు, అంటే ఒక ఫేక్ ఆధారాన్ని చూపించకూడదు. చిన్న జిల్లా కోర్టులో కూడా అట్లాంటి సుప్రీంకోర్టులో ఇంత పెద్ద కేసు విషయంలో 60,000 కోట్ల టర్నోవర్ ఉంది పతంజలికి ఈరోజు. అట్లాంటి కేసులో కూడా ఇట్లా ఆధారాలు చూపించారంటే అత్యంత అన్యాయమైనటువంటి అంశం. దాన్ని చూసి కోర్టుకి ఒళ్ళు మండి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసింది. కోర్టు చేస్తున్న దాన్ని నేను తప్పు పట్టట్లేదు, డెఫినెట్లీ కోర్టుని సపోర్ట్ చేస్తున్నాను. అట్లాగే ఈయన మీద పెట్టినటువంటి ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా మనం ఒకసారి చెక్ చేసి జడ్జ్ చేయాలి. సేమ్ టైము ఆయన అట్లా టార్గెట్ చేస్తున్నాడు కదా అనేసి ఈయన చేసిన దాంట్లో తప్పులు లేవని అనుకోవడం కూడా మూర్ఖత్వం అవుతుంది. డెఫినెట్లీ రెండు వైపులా కూడా తప్పు ఉంది. డెఫినెట్లీ ప్రతి అంశంలో రెండు వైపులా తప్పులు ఉంటాయి. మనం లేదు ఒక వైపే ఉంటుంది అనుకునే మూర్ఖత్వంతో పెరుగుతాం చిన్నప్పటి నుంచి. లేదు, అన్ని వైపులా కూడా తప్పులు ఉన్నటువంటి సందర్భాలు ఉంటాయి. అయితే డిగ్రీ ఆఫ్ అంటే ఒకళ్ళది ఒక 80% ఉంటే ఒకళ్ళది ఒక 70% ఉండొచ్చు. దాని అర్థం 70% ఉన్నోని సపోర్ట్ చేయమని కాదు. ఇద్దరిది తప్పని, ఇట్లాంటి తప్పు ఇంకోసారి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయం గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. అదే అట్లా సమాజాన్ని బిల్డ్ చేయాలి. అంతేగాని 70% ఉన్నోడు వెనకాల మనం వెళ్ళటం అనేది, ఆడిని 80 కూడా చేసుకోరా నేను నీకు సపోర్ట్ చేస్తాను ఎందుకంటే 80 90 చేస్తాడు రేపు పొద్దున, అప్పుడు కూడా నీకు నా సపోర్ట్ ఉంటుందని చెప్పినట్టు అవుతుంది తప్ప దీనివల్ల సమాజం బెటర్ పొజిషన్లోకి వెళ్ళడం అనేది జరగదు. ఇక్కడ రామ్దేవ్ది తప్పు ఉంది. ఈ వ్యక్తి టార్గెట్ చేస్తూ ఇతన్ని వెనక క్రిస్టియన్ మిషనరీలు పెట్టుకొని ఇట్లా కోవిడ్ టైంలో గాస్పెల్ చేయండి, ప్రభువుని ప్రార్థించండి, కోవిడ్ తగ్గిపోద్ది, మీకేం అక్కర్లేదని మాట్లాడిన వ్యక్తి అసలు ఐఎంఏకి ఆర్డిన హెడ్ ఎట్లా చేశారనేది డిజాస్ట్రస్ థింగ్ అసలు ఇది. సో దీని గురించి చర్చ జరుగుతుంది, అందుకని ఈ విషయం ఎక్స్ప్లెయిన్ చేద్దామని వీడియో చేశాను.